నమస్తే వెల్కమ్ టు ఆద్యం మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. మనం అనిల్ రావిపూడి గారి సినిమాలో మాక్సిమం సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఉంటారు, అబ్జర్వ్ చేశారా? అవును, అంతెందుకు అనిల్ రావిపూడి గారు వాళ్ళ ఫ్రెండ్ అంటే ఆయన దగ్గర పనిచేసిన అసిస్టెంట్ సినిమా తీసినా కూడా మెయిన్ లీడ్గా రాజేంద్ర ప్రసాద్ గారినే పెట్టి తీయించారు. ఆ ఫా దానికి డైలాగ్స్ కూడా అనిల్ రావిపూడి గారు రాశారు. సో అంటే అనిల్ రావిపూడి గారికి రాజేంద్ర ప్రసాద్ గారికి మంచి బాండింగ్ ఉందని అనుకోవచ్చు. అన్ని సినిమాల్లో ఆయన ఉండాలి కదా, చాలా బాగా పెడతాడు. అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి గారు బాలయ్య గారు సినిమాలో ఒక మంచి లీడ్ రోల్ రాశారట. అవును, 108కి ఆయన మంచిగా అనుకున్నాడు, బాలకృష్ణ కాంబినేషన్ లో ఇట్లా సీన్స్ ఉండాలి. కాకపోతే బాలకృష్ణ గారు రాజేంద్ర ప్రసాద్ నో ఇంకెవరు లేరా అన్నారట. చాలా మంది కూడా అంటున్నారు అదేంటిది రాజేంద్ర ప్రసాద్ చీ కొట్టిన బాలయ్య ఎందుకు అని చెప్పేసి. ఇవన్నీ నాకు తెలీదు, బట్ 1 సెకండ్ ఈయన అన్నాడంటే ఏదో రీజన్ కూడా ఉండొచ్చు కదా. ఇంకొకటి తెలుసా, రాజేంద్ర ప్రసాద్ గారికి అంత నెగిటివ్ పబ్లిసిటీ లేదు ఆయన మీద. ఈయన అలా షూట్కి సరిగ్గా రారు, డబ్బులు ఎక్కువ తీసుకుంటారు, సరిగ్గా యాక్ట్ చేయడు, ఇలాంటి రకరకాల రూమర్స్ బయటికి రావు. కానీ ఇండస్ట్రీ వర్గాల్లో ఇలాంటివి చాలా ఉన్నాయి. అవునా? చాలా బోలెడు ఉన్నాయి రాజేంద్ర ప్రసాద్ గారి మీద. నేను పర్సనల్గా చూసినప్పుడైతే మంచిగానే చూసా. ఎట్లా అంటే అంటే ఆ పొగరు యాంగిల్ పక్కన పెట్టేస్తే నేను విన్నది చెప్తున్నా. రీసెంట్గా ఇప్పుడు అనుకోని ప్రయాణం అని ఒక సినిమా ఉంది, నా ఫ్రెండే డైరెక్టర్ దానికి. సో ఆ అబ్బాయి చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఒక పెద్ద లోయలో నుంచి కింద రాజేంద్ర ప్రసాద్ గారు పడిపోయారంట వాటర్లో. పడిపోతే ఇక వీళ్ళు అనుకున్నారంట అంతా అయిపోయింది, ఇంకా ఈ సినిమా అయిపోతే షూటింగ్ అయిపోతే అసలు రాజేంద్ర ప్రసాద్ గారు నో మోర్ అనుకున్నారట. అలా పడిపోయారు పైన లోయలు. ఆయన మళ్ళీ లేచి ఇట్లంతా తుడుచుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని షూట్ కానివ్వండి అన్నాడంట. వీళ్ళకి అసలు అర్థంగా లేదు, అంటే వాటర్లో పడ్డాడు కనీసం ఏ చిన్న రాయో రప్పో తగిలినా డేంజర్, కానీ దేవుడి దేవాల వాటర్లో పడ్డాడు, ప్రాబ్లం ఏం లేదు అట్లా చెప్పాడు. అయితే వాళ్ళు చెప్పుకొచ్చారు ఇండస్ట్రీలో, సార్ పర్లేదు సార్ రెస్ట్ తీసుకోండి మాకేం ప్రాబ్లం, మనం రేపు చేద్దామంటే చేయండి అయ్యా మళ్ళీ ఏం వస్తావు ఇంత లాంగ్ మనకు చేయండి అన్నాడంట. సో ఇది ఒక పాజిటివ్. ఇంకో పాజిటివ్ ఏంటంటే రామప్రభ గారి లాస్ట్ చెల్లి అయితే యాక్చువల్గా ఏమే కూతురు అంటది, కానీ చెల్లి సొంత చెల్లి. వీళ్ళు మొత్తం 13 మంది అక్క చెల్లెళ్ళు. లాస్ట్ చెల్లి చాముండేశ్వరిని చాము అంటారు ముద్దుగా, ఈయనకిచ్చి పెళ్లి చేశారు. అంటే ఈయన నా అల్లుడు అని చెప్పుకుంటారు, కానీ యాక్చువల్గా చెల్లిని ఇచ్చింది. బేసిక్గా చెల్లిని కూతురులా భావించి పెళ్లి చేసింది. అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూడా జోవియల్గా ఉంటాడు, అదే చూశాను నేను. ఈయన కూడా అంటే ప్లెజెంట్గా ఉంటాడు, పెద్దగా నేను ఎంత నెగిటివ్స్ ఏం అనిపించలే. అనిల్ రావిపూడి గారి ఇప్పుడు సుకుమార్ రైటర్స్ అని ఎట్లా ఉంటుందో అలా అనిల్ రావిపూడి గారు సంబంధించి ఒక షూట్ సారథి స్టూడియోస్లో జరిగింది. అది శ్రీ విష్ణు హీరో. అబ్బా అదే నేను చెప్పింది, ఫఫఫి లోయలో పడిపోతారు ఫా మీద ఉంటుంది. ఆ సినిమా పేరు ఏదో మర్చిపోయారు, మొత్తం ఫ్లాప్ అయింది అనుకో ఆ సినిమా. ఫ్లాప్ అయింది. బట్ ఆ సినిమా అప్పుడు ఒక బ్యాంక్ సీన్ ఏదో సమయం కదా, అప్పుడు నేను వెళ్ళాను షూట్ దగ్గరికి అనిల్ రావిపూడి గారిని కలవడానికి. అప్పుడు కూడా రాజేంద్ర ప్రసాద్ గారు చాలా హంబుల్గా చిన్న స్మైల్ ఫేస్ వేసుకుని ఎక్కడ వర్క్ చేస్తారు మీరు ఏంటి ఇట్లానే మాట్లాడారు. సో నాకు తెలిసి అంత రూమర్స్ ఆయన మీద ఏం లేవు అనుకుంటున్నాను. అంతవరకు నేను చూసినంత వరకు అయితే నాకేమి నెగిటివ్ కనపడలే, బట్ విన్నంత వరకు మాత్రం చాలామంది అమ్మో ఆయన అన్నట్లు చెప్పాడు. సరే ఏదేమైనప్పటికీ ప్రతి ఆర్టిస్ట్ మీద కొన్ని ఉంటాయి. ఇప్పుడు కోట శ్రీనివాసరావు మీద పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ప్రకాష్ రాజ్ మీద పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఒక్కొక్కరి మీద ఒక్కొక్క సంథింగ్. సరే ఈయన గురించి వదిలేస్తే వీళ్ళు పట్టాభిషేకం అనే సినిమా చేశారు ఎప్పుడో లాంగ్ బ్యాక్, బాలకృష్ణ గారు అండ్ ఇది ఎప్పుడో వాళ్ళు 22-25 ఇయర్స్ ఉన్నప్పుడు అప్పట్లో. అయితే అందులో బాలకృష్ణ ఎక్కువ రాజేంద్ర ప్రసాద్కి వార్నింగ్లు ఇచ్చే సీన్లు ఉంటాయన్నమాట. నేను ఇప్పుడే హీరోగా ఎదుగుతున్నాను, ఆయనతో నాకు ఇట్లా వార్నింగ్లు ఇచ్చే సీన్లు పెట్టారు ఏంటండి అని చెప్పి ఆయన అన్నట్టుగా. ఈయననేమో అదేంటిది అయ్యో ఆయన బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారి కొడుకైతే ఏంటండి అదే విషయం ఏంటి. ఇప్పుడు నేను చెప్పేది ఈ సినిమా గురించి. నేను ఇప్పుడిప్పుడే హీరోగా వస్తున్నాను, ఆయన కూడా ఇప్పుడిప్పుడే హీరోగా వస్తున్నాడు. ఇప్పుడు ఆయన నన్ను ఇట్లా అంటే రేపటి నుంచి నాకు అలాంటి రోల్సే వస్తాయి, నన్ను హీరోగా ఎవరు పెట్టుకుంటారు, ఇవేమన్నా కొంచెం మార్పులు చేర్పులు చేస్తారా అని అడిగితే అందులో అప్పుడు పరిస్థితి ఏంటంటే ఆయన కొత్త హీరో,
తీసేయొచ్చు. కాకపోతే ఏంటంటే బాలకృష్ణ గారికి అప్పుడు కొంచెం బిజీ షెడ్యూల్ అనమాట, మార్చలేము. ఈయన తీస్తే మళ్ళీ ఇంకొని పెట్టి మళ్ళీ అదంతా చేయాలి, పెద్ద తలనొప్పి, నిర్మాతకి పెద్ద హెడ్ఏక్, ఇంకేం లేదు. ఈయననే కన్విన్స్ చేసి కొంచెం గట్టిగా మాట్లాడుతూ ఏది ఉంటే అది చేయాలి, ఇట్లా మాట్లాడకూడదు అన్నట్లుగా ఏదో చెప్పి ఆయనతో కానిచ్చేశారనమాట. తర్వాత అప్పటి నుంచి బాలకృష్ణ గారికి ఎందుకో ఈయన మీద కొంచెం ఇది ఉందని ఇన్నేళ్ళకి కూడా అలాగే ఉంది. ఏ ఫంక్షన్లో ఉన్నా వీళ్ళకి సరిగ్గా నవ్వుకోరు, మాట్లాడిన ఏదో ఇబ్బంది హిహి అన్నట్టు ఉంటారు. బట్ తర్వాత ఒక స్టార్గా ఆయన ఎదిగితే ఈయన కూడా ఇంకో వేలో కామెడీ ఎంచుకొని ఈయన కూడా ఎదిగాడు. ఒకనొక సిచ్యువేషన్లో ఆ కామెడీ డైరెక్టర్లందరికీ ఈయననే ఇట్లా అయిపోయాడు, మంచి ఆయుధంలాగా. వాళ్ళ జోరర్ వాళ్ళది ఈయన జోరర్. కానీ ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చాక ఇప్పుడు ఆయన బిజీ ఆర్టిస్టే. ఇప్పటికీ సింగిల్ సినిమాని నడపగల సత్తా ఉంది రాజేంద్ర ప్రసాద్కి. సోలోగా ఇప్పుడు అనుకున్న ప్రయాణం ఆయన సోలోనే. మొన్న దాగుడు మూత దండాకూర ఆయన సోలోనే. తోలు బొమ్మలాట, ఆ నలుగురు, ఇట్లాంటివన్నీ ఆయన సింగిలే, తన సెంట్రిక్ సినిమాలే. ఇప్పటికీ రాజేంద్ర ప్రసాద్ గారిని ఇంకా ఏ ప్రయోగాలు చేసి అందగాడు అని ఒక సినిమా, ఏమి బాగా ముసలి గెటప్, వెంటనే పడుచు గెటప్, మళ్ళీ కొంచెం యంగ్ పోలీస్ గెటప్, రకరకాలు చేస్తాడు అన్ని. బాడీ లాంగ్వేజ్ చూపిస్తారు. మీ శ్రేయోభిలాషి కానీ, అమ్మో బొమ్మ కానీ, ఎట్లయినా సరే ఈ రోజు వరకు కూడా రాజేంద్ర ప్రసాద్ గారు మార్కెట్ ఉన్న హీరోనే. క్యారెక్టర్ ఆర్టిస్ట్లుగా చేసినా కూడా ఆయన మార్కెట్ ఉన్న హీరోనే. తండ్రి పాత్రలు వేసినా, తాత పాత్రలు వేసినా మళ్ళీ తెల్లారితే సోలో సినిమా నిలబెట్టగలిగే సత్తా ఉంది. ఆయన సినిమా కొనే మార్కెట్ కూడా ఉంది. సో ఈ రకంగా చూసుకుంటే ఆయనకు యాటిట్యూడ్ ఉండడంలో తప్పు లేదు. సో ఇప్పుడు అనిల్ రావిపూడి గారి విషయానికి వస్తే, సార్ ఈ క్యారెక్టర్ సార్ ఈయన వచ్చి మీ చుట్టూ ఇట్లా తిరుగుతాడు, మిమ్మల్ని ఇలా అంటాడు, అలా అంటాడు. ఈయనని బెదిరించేటువంటి పాత్ర అన్నేళ్ల తర్వాత ఈయనకి ఇది వచ్చింది. అయితే ఈ బాలయ్య గారు ఏమనుకున్నారంటే, అంటే ఆయనకి ఇలా వార్తలు ఎవరో చెప్పారో లేక ఏంటో తెలియదు, అప్పట్లో ఈ సీన్ ఇట్లా నాకు ఇట్లా వేలు చూపిస్తే నా కెరీర్ ఇప్పుడే కదా ఎదుగుతున్నాను పోతుందండి అని చెప్పేసి అని నా సినిమాలో అన్నాడు కదా. ఇప్పుడు కూడా ఈ బెదిరింపు రోల్ ఎవరు చేస్తున్నారంటే రాజేంద్ర ప్రసాద్. అంటే ఆ పగ తీర్చుకోవడం కావాలని అనిల్ రావిపూడితో రాయించుకున్నాడు సార్, మీ మీద ఇది టిట్ ఫర్ టాట్ లాగా కనబడుతుందని ఎవడో సలహా ఇచ్చాడంట. పాపం ఆయనకు కూడా ఏమనిపిలా. ఈ వార్తలు మోసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఈయనకి మ్యాచ్ అయింది. అరే అవును కదా, పట్టాభిషేకంతో ఇప్పుడు ఇట్లా ఉంటుంది. కానీ అనిల్ రావు ఇప్పుడు వింటాడు ఆ మాట, అట్లా లేదు కదా. ఆయన స్క్రిప్ట్ అయిన ఎట్లుందో అలా పెట్టుకుంటాడు, రకరకాలుగా ఉంటాయి. సో వద్దు, ఇంకెవరినైనా చూడండి, ఎందుకు వచ్చిన గొడవ అన్నాడు. అంటే ఆ రూమర్స్ ఇంకా అలాగే పెరిగిపోతాయి, మళ్ళీ ఈయనకి అనవసరంగా గొడవలు అవి ఇవన్నీ వస్తాయి అని చెప్పేసి వీళ్ళు ఎలా అనుకున్నారు. బట్ ఓవరాల్గా మంచి పరిణామం. అండ్ ఇంకొకటి, బాలయ్య గారు అలా అంటారని కూడా ఎవరు నమ్మరు. వై? బికాస్ చిన్న హీరోలకే ఫంక్షన్లకు వెళ్ళే ఆయన, వాళ్ళని పట్టుకొని తిరిగి ఆయన, ఫ్రెండ్షిప్లు చేసే ఆయన, ఎవరు వచ్చినా సరే మాట్లాడే ఆయన, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈయన అట్లా అన్నాడు అని కూడా నేను అనుకుంటాను. అంత పెద్ద ఆర్టిస్ట్ని పట్టుకొని బాలయ్య గారు ఈయన తప్ప ఇంకెవరిని చూడండి అని అనరు. ఎందుకంటే డైరెక్టర్స్ చాయిస్, డైరెక్టర్కి ఏమనిపిస్తుంది రూమర్ అయ్యి ఉంటుంది, అట్లేం లేదు. అంటే ఏ యాంగిల్లో చూసినా నాకు మ్యాచ్ అవ్వట్లా. కాకపోతే ఏంటంటే ఒక అందమైన కథ అయితే అల్లారు, బాగుంది వినడానికి, అది అంత మించి వెళ్ళలేదు. థ్యాంక్ యూ సో మచ్.